విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి ఒక్కరూ రాత్రి పగలు శ్రమించి మరి మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ ప్రజలకి నాణ్యమైన విద్యుత్తును అందించడంలో వారు చేసిన కృషి ఎంతో అభినందనీయమనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా గుర్తు చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్న వివిధ రకాలుగా వివిధ క్యాడర్లో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా వారిని పర్మనెంట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఊహించిన విధంగా ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకొని కార్మికులు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువ కూడా వారికి ప్రభుత్వం వైపు నుంచి ఎక్కువగా సహకారం అందిస్తూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ మాకు కూడా తోటి వారికి అయింది మాకు కూడా కావాలని ఒక కోరికతోని ఏదైతే వాళ్ళు ఎన్ని రోజులుగా పనిచేస్తూ వచ్చిండ్రో 40 మంది కార్మికులకు ఈరోజు ఉత్తర్వులు ఇస్తూ వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి విద్యుత్ శాఖలోని 4 కంపెనీలలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఈ 3 సంవత్సరాలుగా ఏ పద్ధతిలో అయితే పనిచేసినరో నిబద్ధతతోని తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినరో అదే పద్ధతుల్లో అదే చిత్తశుద్ధితోని అదే నిబద్ధతతోని పనిచేసి సంస్థలకు మంచి పేరు తెచ్చిండ్రు. ఇంకా ముందు ముందు కూడా అదే పద్ధతిలో కొనసాగించాలని మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఇప్పటివరకే పరిశ్రమలకు 24 గంటలు నిరంతర విద్యుత్తును అందించడంలో, గృహ వినియోగదారులకి కమర్షియల్ అవసరాలకు కూడా నాణ్యమైన విద్యుత్తును అందించడంలో విజయం సాధించడం, రైతులకు కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 9 గంటల విద్యుత్తును కూడా అందించడం. మరి ముఖ్యమంత్రి గారు వచ్చే సీజన్కి 24 గంటలు కూడా రైతులకు కూడా విద్యుత్తుని ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాని కొరకు జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఎస్పీడీసీలు ఎన్పీటీసీలు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనని అమలు చేయడానికి అందరం కూడా ఈ 3 సంవత్సరాలు ఏ పద్ధతిలో అయితే పనిచేస్తామో ఇక ముందు కూడా అదే పద్ధతిలో పనిచేసి తెలంగాణ ప్రజలకి ఒక మంచి ఆశయాన్ని ముఖ్యమంత్రి గారు ఏదైతే ముందు పెట్టినో దాన్ని అమలు చేసే దాంట్లో అందరం కూడా విజయం సాధించాలని ప్రతి ఒక్కరు కూడా అదే నిబద్ధతని పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాం.